హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఒకవేళ ఈ 2024లో ఒక మంచి బైక్ తీసుకోవాలనుకుంటే అది కూడా 125cc ఈ హోండా SP 125 అనేది ఒక బెటర్ చాయిస్ అని నేను చెప్తాను. ఈ హోండా SP 125 ఎందుకు తీసుకోవాలో మీకు తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు అయితే మీరు చూడండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి మచ్చా. అండ్ ఈ వీడియోలో మీకు ఈ హోండా SP 125 యొక్క డీటెయిల్ రివ్యూ అయితే నేను చెప్పబోతున్నా. రైట్ ఫ్రమ్ దీని స్పెసిఫికేషన్స్ నుంచి దీని రైడ్ క్వాలిటీ వరకు మొత్తం అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు కవర్ చేస్తాను. ముందుగా మనం ఈ హోండా SP 125 యొక్క లెంత్ చూసుకున్నట్టయితే ఇది మనకు 2020 mm అయితే లెంత్ అయితే ఉంటుంది. అలానే హైట్ అయితే 1103 mm అయితే ఉంటుంది. అండ్ ఆల్సో విడ్త్ వచ్చేసి 785 mm అయితే ఉంటుంది. అండ్ ఈ హోండా SP 125లో మనకు 123.94cc 4-stroke SI ఇంజన్ అయితే యూజ్ చేశారు. అండ్ ఒకసారి మనం ఈ హోండా SP 125 యొక్క డిజైన్ చూసుకున్నట్టయితే మనకి పైన మనకు పియానో బ్లాక్ ఫినిష్తో అయితే విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు హోండా ఒక లోగో అయితే కనిపిస్తుంది. అండ్ కింద మనకు ఇవైతే LED హెడ్లైట్స్ అయితే ఇచ్చారు. పైనేమో మనకు లో బీమ్, కిందేమో మనకు హై బీమ్. అండ్ ఆల్సో ఇవి టర్న్ ఇండికేటర్స్, ఇవన్నీ మనకు బల్బులు అయితే ఉన్నాయి. ఇవైతే మనకు LED అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నెంబర్ ప్లేట్. అండ్ ముందర మనం చూసుకున్నట్లయితే ఫెండర్ అయితే ఉంది. ఇదైతే మనకు ప్లాస్టిక్ ఉంది, కాకపోతే చాలా గట్టిగా అయితే ఉంది. అండ్ ఆల్సో మనం సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు హోండా ఒక బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో 3Dలో అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మంచి ఒక షేప్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈ షేప్ కూడా మనకు బాగానే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చారు. డిజైన్ కూడా బాగానే ఉంది ఇది. అండ్ ఇదైతే మనకు ఫ్యూయల్ ట్యాంక్ అండ్ గ్రాఫిక్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు SP 125 యొక్క బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇదైతే ప్లాస్టిక్, ఇదేమో ఐరన్ బాడీ. ఇది కూడా మనం చూసుకుంటే ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. ఇది మనకి ఇంజన్ 123.94cc 4-stroke SI ఇంజన్తో అయితే వస్తుంది. 4-stroke సింగిల్ సిలిండర్ SI ఇంజన్తో అయితే వస్తుంది. ఇక్కడ మనకు ప్లాస్టిక్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే మనము ఎక్కువ దూరం రైడ్ చేసినప్పుడు మన కాలుకైతే హీట్ అయితే తగులుతుంది. సో అలా హీట్ తగలకుండా మనకు వాళ్ళైతే ఒక ప్లాస్టిక్ క్యాప్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇటువరకు అయితే మనకు కొత్త ప్లాస్టిక్ లాగానే కనిపిస్తుంది. లోపల మళ్ళీ మనకు ఒకటి ఐరన్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకు 5-speed గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఒకటి డౌన్ అండ్ మిగతా అయితే అప్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఇది రైడర్ యొక్క ఫుట్ రెస్ట్ అండ్ ఇది ప్యాసింజర్ యొక్క ఫుట్ రెస్ట్. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫీమేల్ యొక్క ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు సస్పెన్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇది ఒక ప్లాస్టిక్ శారీ గార్డ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే డిజైన్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. ఓవరాల్ సైడ్ లుక్ అయితే ఇలా కనిపిస్తుంది మనకు SP 125. అండ్ ఇంకో విషయం చూసుకుంటే మనకి ఇక్కడ సైడ్ స్టాండ్కి వాళ్ళు ఆటో కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. మనకు సైడ్ స్టాండ్ ఆన్ ఉన్నప్పుడు మనకి ఇంజన్ అయితే స్టార్ట్ అవ్వదు. ఒకవేళ సైడ్ స్టాండ్ పైనకి సైడ్ స్టాండ్ మనం తీస్తేనే ఇంజన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు చైన్ చెక్ చేసుకుని ఒక రబ్బర్ది అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ టెయిల్ లైట్ అయితే కనిపిస్తుంది. ఇది మనకు LEDలో అయితే రాదు, ఇది కూడా మనకు బల్బ్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ ఇండికేటర్స్ కూడా మనకు లెఫ్ట్ అండ్ రైట్ బల్బ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనం నెంబర్ ప్లేట్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ అండ్ ఇక్కడ కింద అయితే ఒక లైట్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా కొంచెం హార్డ్ ప్లాస్టిక్ లాగానే కనిపిస్తుంది. అండ్ మనం బైక్ ఒక రైట్ సైడ్ చూసుకుంటే అండ్ ఇక్కడైతే మనకు హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో సైలెన్సర్ అండ్ వెనకాల ప్యాసింజర్ కోసం అయితే ఫుట్ రెస్ట్, ముందరైతే రైడర్ కోసం ఫుట్ రెస్ట్. అండ్ ఆల్సో ఇక్కడ మనకు కిక్ రాడ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ హోండా ఒక బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ లుక్ అయితే ఇలా కనిపిస్తుంది మనకు. అండ్ మనం ఈ బైక్ యొక్క బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఫ్రంట్లో ఇవి 240 mm డిస్క్ బ్రేక్ అయితే కనిపిస్తుంది. అండ్ రియర్లో మనకు 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు వాళ్ళు. రియర్లో మనకు 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. అలానే ఫ్రంట్లో మనకు 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. అండ్ ఒకసారి మనం ఈ బైక్ యొక్క టైర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్లో మనకు 80/100 18-inch ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. అండ్ మనకు రియర్లో కూడా 18-inch ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. గ్రిప్ కూడా చూడండి మనకు చాలా మంచిగా అయితే ఉంది. దీంట్లో మనకు ఫ్రంట్లో మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు వాళ్ళు. రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్కే. రియర్లో మనకు హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఈ బైక్ యొక్క సీట్ కూడా చాలా కంఫర్ట్ అయితే ఉంది, చాలా వైడ్గా అయితే ఉంది బైక్ యొక్క సీట్. అండ్ ఇక్కడ మనకు ట్యాంక్ ఓవర్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అసలు మనం హ్యాండిల్ బార్ పైన ఏమేమి ఉన్నాయో చూసుకుంటే హ్యాండిల్ బార్ పైన మనకి ఇక్కడ మనకు హెడ్లైట్ని కంట్రోల్ చేసే స్విచ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇట్లాంటి హై బీమ్, ఇట్లాంటి లో బీమ్, ఇట్లాంటి మనకైతే పాస్ స్విచ్ అయితే ఉంటుంది. ఇది మనకి ఇండికేటర్ బటన్ అండ్ ఆల్సో ఇది హారన్ బటన్. ఒకసారి హారన్ చూడండి. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఇంజన్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. అండ్ ఆల్సో కింద అయితే మనకి ఇంకేం లేదు, ఇది ఒక్కటే కనిపిస్తుంది. అండ్ ఇది యాక్సిలరేటర్ అండ్ ఫ్రంట్ బ్రేక్, ఇదైతే క్లచ్. మనం దీని మిర్రర్స్ కూడా చూసుకుందాం. మిర్రర్స్ అయితే చాలా స్టైలిష్గా అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా మనకు ఇక్కడైతే కనిపిస్తుంది, కొంచెం టెక్స్చర్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఒకసారి మనం దీన్ని డిస్ప్లే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు న్యూట్రల్ ఒక ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనకు ఫ్యూయల్ గేజ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకు స్పీడోమీటర్, ఇదైతే మనకు ఓవరాల్ మన బండి ఎంత తిరిగింది ఓడోమీటర్. ఇది ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, మనం దీని యొక్క టైం అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ గేర్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిలో మనకి ఇక్కడ బటన్ అయితే కనిపిస్తుంది.
ఇది ట్రిప్ ఎంత ముందుకు వచ్చింది, ఇదేమో ట్రిప్ బి. అంటే మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ఎంత కిలోమీటర్ పర్ లీటర్ ఇస్తుంది ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇది మనకు బండి ఒక యావరేజ్ మైలేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనకి ఈ బండి 67.1 కిలోమీటర్ పర్ లీటర్ అయితే మైలేజ్ ఇస్తుంది. అండ్ ఇప్పుడున్న ఫ్యూయల్తో ఇప్పుడు ఇంకా రేంజ్ అయితే కనిపిస్తుంది. 288 కిలోమీటర్స్ అయితే ఇంకా రేంజ్ అయితే కనిపిస్తుంది మనకు. అండ్ ఇక్కడ మనకు ఈకాన్ కనిపిస్తుందా, మనం బండి 60 లోపు పోతే మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వస్తుంది. అదే మనం 60 అబోవ్ పోతే మాత్రం ఇక్కడ ఏం లైట్ అయితే కనిపించదు. అండ్ ఇక్కడ ఒక బటన్ అయితే కనిపిస్తుంది, ఇదైతే మనం దీన్ని టైం సెట్ చేసే బటన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్ బండి ఒక డిజైన్. అండ్ మనకు షోరూంలో వాళ్ళు ఎక్స్ట్రా ఏమి ఇస్తారంటే, ఈ బంపర్ అయితే షోరూంలో వాళ్ళే ఒకటి ఎక్స్ట్రా అయితే ఇస్తారు. అండ్ ఆల్సో ఈ ట్యాంకర్ కూడా షోరూంలోనే ఇస్తారు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కింద. అండ్ ఆల్సో వెనకిలా శారీ గార్డ్ కూడా వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కింద అయితే ఇస్తారు. ఇక్కడ మనకు వాళ్ళ ఇంజన్ గార్డ్ కూడా కింద ఇచ్చారు, ఇది కూడా మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కిందనే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం దీని యొక్క రైడ్ క్వాలిటీ అండ్ ఆల్సో దీంట్లో మనకు ఎన్ని కలర్స్ ఉన్నాయి అండ్ ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో దీని ఒక ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే మనము రైడింగ్ చేసుకుంటే అయితే మాట్లాడదాం. చలో, ఇలా మనకు బైక్ సైడ్ స్టాండ్లో ఉండి ఫస్ట్ గేర్లో ఉంటే మనకు బైక్ అయితే స్టార్ట్ అవ్వదు ఎంత ప్రెస్ చేసినా. అదే క్లచ్ పట్టుకొని స్టార్ట్ చేసినా కూడా మనకు బండి అయితే స్టార్ట్ అవ్వదు. మనం సైడ్ స్టాండ్ తీస్తేనే మనకు బండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి మనం దీని రైడింగ్ క్వాలిటీ అయితే చూద్దాం. పికప్ అయితే బాగానే ఉంది. అండ్ ఆల్సో మనకు దీంట్లో 5 కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఆల్సో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఈ 3 వేరియంట్స్లో ఏంటంటే ఉన్నాయంటే ఒక డిస్క్ అని, ఒక డ్రమ్ అని అండ్ ఆల్సో ఒకటి స్పోర్ట్స్ వేరియంట్ అని ఉంది. అండ్ ఆల్సో మనం దీన్ని ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే ఇది మనకు 90,000 ఆర్ 92,000 ఒక ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అది మనకు డిస్ట్రిక్ట్ బట్టి మనకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్రంట్ బ్రేక్ కూడా చాలా మంచిగా పడుతుంది అండ్ రియర్ బ్రేక్ కూడా చాలా ఓకే. రియర్ బ్రేక్ అయితే పర్లేదు, కాకపోతే ఫ్రంట్ బ్రేక్ అయితే చాలా షార్ప్ అయితే ఉంది. ఎందుకంటే మనకు ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ ఇస్తుంది కాబట్టి. సో మనం దీని సస్పెన్షన్ అయితే టెస్ట్ చేద్దాం. పర్లేదు, సస్పెన్షన్ కూడా మనకు దీంట్లో అయితే చాలా మంచిగా ఉంది. పికప్ కూడా దీంట్లో అయితే చాలా 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 మంచిగా ఉంది. అండ్ ఆల్సో దీని టాప్ స్పీడ్ వచ్చేసి మనకు 100 to 111 అయితే టాప్ స్పీడ్ అయితే వెళ్తుందని చెప్తున్నారు. అండ్ దీని ఓవరాల్ మైలేజ్ చూసుకున్నట్టయితే అంటే రియల్ టైం మైలేజ్ 72 or 70 దాకా అయితే వస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. మనకైతే బండి తీసుకొని మనము ఒక 1 వీక్ అయితే అవుతుంది. మనకైతే ఇప్పుడు 65 వరకు అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ 67.1 కిలోమీటర్ పర్ లీటర్ అయితే కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా నేను తిరిగిన 500 కిలోమీటర్స్కి 67 ఒక మైలేజ్ అయితే ఇచ్చింది. అండ్ హారన్ కూడా బాగానే వస్తుంది, కాబట్టి కొంచెం తక్కువ ఉంది. ఒకవేళ మీరు డైలీ జాబ్ చేసే వాళ్ళైతే అబోవ్ 30 అండ్ బిలో 100 కిలోమీటర్స్ డైలీ ట్రావెల్ చేసే వాళ్ళైతే ఈ బైక్ అయితే మీకు మంచి సూట్ అవుతుంది. చాలా కంఫర్ట్గా ఉంది. మనకు ఎక్కువ బ్యాక్ బోన్ స్ట్రెస్ కూడా ఎక్కువైతే ఉండదు ఈ బైక్ నడిపేటప్పుడు, ఎందుకంటే హ్యాండిల్ అయితే మనకు కరెక్ట్ పొజిషన్లో అయితే ఉంది. అండ్ దీని ఒక కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారంటే టీవీఎస్ రైడర్ అయితే ఉంది అండ్ ఆల్సో మనకు హీరో గ్లామర్ ఎక్స్టెక్ అయితే ఉంది. కాకపోతే మనకు టీవీఎస్ రైడర్ ఏంటంటే అది వేరే కేటగిరీలోకి అయితే వస్తుంది. ఇదైతే మనకు కమ్యూటర్ బైక్ కేటగిరీ అయితే ఈ SP125 అయితే వస్తుంది. సో ఇదండి మనకు SP125 యొక్క ఓవరాల్ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.